తెలంగాణ డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా ఎన్రోల్ చేసుకోండి. Hello dear aspirants. Now in this video we are going to learn the third unit which is titled with the name Phonetics. Phonetics is one of the very important areas where there is a chance of asking one question in the examination. So let us learn the concept of phonetics. There are many systems in English language. అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమంటాము సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అని చెప్పుకుంటాము. ఇంగ్లీష్ ఈజ్ నోన్ యాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ బికాస్ దెర్ ఆర్ మెనీ సబ్ సిస్టమ్స్ ఇన్ ఏ సిస్టమ్ కాల్డ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్ అనుకున్నప్పుడు ఆ సిస్టంలో మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, సబ్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ ఫొనెటిక్స్, సింటాక్స్, మార్ఫాలజీ, సెమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్ అండ్ డిస్కోర్సెస్. These are all the systems and we discussed these things in the first unit. నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్లో భాగంగా మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ హియర్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. మరి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్న ఫొనెటిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంటుంది. వాట్ టాపిక్స్ ఆర్ టు బి కవర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫొనెటిక్స్. మరి ఫొనెటిక్స్లో భాగంగా మనం ఏ ఏరియాస్ని కవర్ చేయాలి అనేటువంటిది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. The very first topic that we need to discuss as a part of phonetics is the introduction to the concept of phonetics. Okay, so phonetics కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ మనం చూడాలి. And then the important terms related to phonetics. Phonetics కి సంబంధించినటువంటి important terminology like what is a phoneme, what is a morpheme, what is a grapheme, what is phonology, what is IPA, what is RP, what is a vowel sound, what is a consonant sound. All these things are to be learnt as a part of the important terms. The next concept is the need of phonetics, or we can say the importance of phonetics. Why phonetics is important? Okay, ఎందుకు phonetics అనేది ఇంపార్టెంట్ అని నేర్చుకోవాలి. Then what is IPA and what is RP? So IPA, International Phonetic Alphabet, and also received pronunciation RP అని చెప్పుకుంటాము. So what is IPA and what is RP? IPA మరియు RP అంటే ఏంటి? And what are the speech sounds for the 26 letters of the English alphabet? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని 26 లెటర్స్ ఉన్నటువంటి స్పీచ్ సౌండ్స్ ఎన్ని? And again, place and manner of articulating the consonant sounds. So consonant sounds ని మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాటి యొక్క ప్లేస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, వాటిని ఏ రకంగా మనం ఆర్టిక్యులేట్ చేసుకుంటాము. అండ్ హౌ టు ఐడెంటిఫై ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఏ వర్డ్, ఒక వర్డ్లో ఉన్నటువంటి సిలబుల్స్ని ఎలా గుర్తుపెట్టాలి. అండ్ వర్డ్ స్ట్రెస్, ఒక వర్డ్లో స్ట్రెస్ అనేది ఏ సిలబుల్ పైన వస్తుంది. అండ్ ఇంటోనేషన్, what is intonation, what are different types of intonations. అండ్ మినిమల్ పెయిర్స్ అంటే ఏంటి, అలాగే అలోఫోన్స్ అంటే ఏంటి. ఈ 11 టాపిక్స్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఫొనెటిక్స్లో అడగబోయేటువంటి ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయొచ్చు. So friends, this is very important and in the examination it is going to cover one question. So let us learn these concepts in detail. మరి ఈ వీడియో భాగంగా మనం ఏం చేస్తున్నాము, we are learning the entire concepts in detail. వివరంగా ప్రతి ఒక్క టాపిక్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. So we should begin with the first one, that is what is the meaning of the term phonetics. Okay, phonetics అంటే ఏంటి, ముందుగా దాంతో స్టార్ట్ చేద్దాం మనం. If you look at the concept of phonetics, మనం phonetics అనేటువంటి చూసినప్పుడు which is a subsystem in system of language. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఒక సిస్టమ్గా మనం ఫొనెటిక్స్ చెప్పుకుంటాము. ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫొనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనం హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్ని, సౌండ్స్ని స్టడీ చేసేటువంటి ఒక సైంటిఫిక్ స్టడీని, సైన్స్ని మనం ఫొనెటిక్స్గా చెప్పుకుంటాము, ఫొనెటిక్స్ అంటాము.
ఓకే, వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్స్ అంటాడు. సెకండ్ వన్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటాడు. బట్ మనం స్పీచ్ సౌండ్స్ని గుర్తుపెట్టుకోవాలి. స్పీచ్ సౌండ్స్ని స్టడీ చేసేది, స్పీచ్ సౌండ్స్ అంటే ఏంటి? ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై, ద మీనింగ్ఫుల్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫొనెటిక్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్. సో ఆ స్పీచ్ సౌండ్స్ని స్టడీ చేసేదే ఫొనెటిక్స్ అవుతుంది. యూజువల్లీ ఫొనెటిక్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ స్పీచ్ సౌండ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ ఆర్గాన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ ఆర్గాన్స్ ఉపయోగించి ఒక్కొక్క సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, మేనర్ ఏ విధంగా సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు చెప్పేదే ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. స్పీకర్ నుండి లిసనర్కి ఒక స్పీచ్ సౌండ్స్ ఎలా ట్రాన్స్మిట్ అయిందో చెప్పేటువంటి కూడా ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ ఆల్సో డీల్స్ విత్ ద రిసెప్షన్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. లిసనర్ ఒక స్పీచ్ సౌండ్ని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు, ఎలా రిసీవ్ చేసుకున్నాడో తెలిపేటువంటిది కూడా ఫొనెటిక్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, phonetics is the scientific study of speech sounds. The scientific study of speech sounds is known as phonetics. Phonetics deals with the production of speech sounds. It deals with the transmission of speech sounds. It also deals with the what next one? The perception or reception of the speech sounds. That is the first term that we need to know about phonetics. మరి phonetics కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి కాన్సెప్ట్ అది. And second one is phonology. So usually this is also one of the important terms that we need to know. మనం introductory part మరియు important terms లో భాగంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. So what is phonology? Usually the simplest meaning of phonology is the pattern of speech sounds in a meaningful word. ఒక మీనింగ్ఫుల్ వర్డ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ని మనం ఫొనాలజీగా చెప్పుకుంటాము. ఫొనాలజీ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్. సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఫర్ ద కమ్యూనికేటివ్ పర్పస్. మీనింగ్ఫుల్గా ఉండడం కొరకి స్పీచ్ సౌండ్స్ని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేసేదే ఇక్కడ ఫొనాలజీగా చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్డ్ క్యాట్, మీరు క్యాట్ అనేటువంటి వర్డ్ తీసుకోండి. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, ఇట్ కెన్ బి రిటన్ ఇన్ దిస్ మేనర్. సో ఫస్ట్ వి బిగిన్ విత్ ద సౌండ్ క అండ్ ద సౌండ్ ఆఫ్ a and the sound of t, and three sounds are there. Those three sounds are arranged in a proper pattern, and that's the reason a meaningful word is generated. ఈ మూడు సౌండ్స్ని, క అనే సౌండ్ని, ద సౌండ్ a అనే సౌండ్ని, t అనే సౌండ్ని, మూడింటిని కూడా మనం ఒక ప్రాపర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసాం కాబట్టి అది ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా రెడీ అయింది. సో దాన్ని మనం ఈ ఆర్డర్ని కాన్సనెంట్, వావెల్, కాన్సనెంట్ ఉంది. క కాన్సనెంట్, ద సౌండ్ ఆఫ్ a వావెల్ అండ్ ట ఈజ్ కాన్సనెంట్. సో ఈ కాన్సనెంట్, వావెల్, కాన్సనెంట్ యొక్క కాంబినేషన్ని మనం ఫొనాలజీగా చెప్పుకుంటాం, ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్? మరి ఫొనెటిక్స్కి యూనిట్ ఏంటంటే, ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్ ఈజ్ ద స్పీచ్ సౌండ్స్. ఫొనెటిక్స్ దేని గురించి స్టడీ చేస్తుంది చెప్పండి? స్పీచ్ సౌండ్స్ గురించి స్టడీ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతాడు, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్ అంటే, ద యూనిట్ ఆఫ్ ఫొనెటిక్స్ ఈజ్ అ స్పీచ్ సౌండ్. స్పీచ్ సౌండ్ ఈజ్ ద యూనిట్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కో యూనిట్ని మనం స్టడీ చేస్తుంటాము. అండ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీ? ఫొనాలజీకి యూనిట్ ఏంటంటే, ఫొనీమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీ. సో ఫొనీమ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫొనాలజీగా చెప్పుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. సో మొత్తం మనకి ఈ సమ్మరీ అంతా కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసింది చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాము? వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటే సింపుల్గా ఫొనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అని చెప్పుకున్నాము. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్, హ్యూమన్ బీయింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి శబ్దాలని స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. ముఖ్యంగా ఫొనెటిక్స్ దేని గురించి స్టడీ చేస్తుందంటే,
ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. మనం స్పీచ్ సౌండ్స్ అంటే శబ్దాలండి, మనం చేసేటువంటి శబ్దాలు. ఓకే, స్పీచ్ సౌండ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము, అవి రిసీవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి రిసీవర్కి, అలాగే ఆ రిసీవర్ వాటిని ఎలా గ్రహిస్తున్నాడు, ఈ మూడిటి గురించి ఫొనెటిక్స్ తెలియజేస్తుందని చెప్పుకున్నాము. అండ్ సెకండ్ టర్మ్ ఏంటి, ఫొనాలజీ అని చెప్పుకున్నాం. ఫొనాలజీ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. ఒక వర్డ్లో స్పీచ్ సౌండ్స్ వచ్చేటువంటి ప్యాటర్న్ని మనం ఏం చెప్పుకోవాలి, వీ షుడ్ కాల్ ఇట్ ఫొనాలజీ. దాన్ని ఫొనాలజీగా చెప్పుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, లెట్ us look at one more term, that is what is a phoneme. ఫొనీమ్ అంటే ఏంటి అనేది కూడా చెప్పుకోవాలి. ఫొనీమ్ ఈజ్ ద మినిమల్ యూనిట్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్. సో స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫొనీమ్. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఏ ఫొనీమ్ అంటాడు. ఫొనీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అని చెప్పుకుంటాము. సో వాట్ ఈజ్ అ ఫొనీమ్? ఫొనీమ్ అంటే ఏంటి అంటే, ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అనాలి. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎర్లియర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ క్యాట్. ఓకే, cat is the sound that we have discussed so far. How many sounds are there? One sound is k, and second sound is the sound of a, and third one is ta. How many sounds are there? Two consonant sounds are there, k and ta. One vowel sound is there. So how many sounds are there in this word? 3 sounds are there. It means there are 3 phonemes. సో గుర్తుపెట్టుకోండి, ఫొనీమ్ ఈజ్ నథింగ్ బట్ ఆ సింగిల్ వావెల్ సౌండ్ ఆర్ ఎ సింగిల్ కాన్సోనెంట్ సౌండ్. ఒక వావెల్ సౌండ్ని కానీ లేదా కాన్సోనెంట్ సౌండ్ని కానీ మనం ఫొనీమ్ అని చెప్పుకుంటాము. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, మినిమల్ యూనిట్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్గా చెప్పుకుంటాము. ఇట్ మే బి అ వావెల్ సౌండ్ ఆర్ ఇట్ మే బి అ కాన్సోనెంట్ సౌండ్. అది వావెల్ సౌండ్ కావచ్చు, కాన్సోనెంట్ సౌండ్ కావచ్చు. అండ్ ఎగ్జామినేషన్ అడుగుతాడు, హౌ మెనీ ఫొనీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాడు. దేర్ ఆర్ 44 phonemes for 26 letters. 44 phonemes are there, 44 speech sounds are there. 44 phonemes or 44 speech sounds are there. And the next one is grapheme. What is a grapheme అంటాడు. grapheme అంటే ఏంటి? grapheme is the smallest unit of alphabet. ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ అంటే ఒక లెటర్ని గ్రాఫీమ్ అంటాము, సౌండ్ని ఫొనీమ్ అని చెప్పుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఫొనీమ్ అంటే సౌండ్, గ్రాఫీమ్ అంటే లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ABC, ఆల్ దీస్ ఆర్ ద గ్రాఫీమ్స్. వీటిని మనం గ్రాఫీమ్స్ అని చెప్పుకోవాలి. ఓకే, సో హౌ మెనీ గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? 26 గ్రాఫీమ్స్ ఆర్ దేర్. గ్రాఫీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెటర్. గ్రాఫీమ్ అంటే ఏంటి చెప్పండి? లెటర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, ఎగ్జామినేషన్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఓకే, ఇన్ ఏ వర్డ్ అంటాడు, దట్ ఈస్ ఫొనాలజీ. వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అంటాడు, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫొనెటిక్స్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అంటాడు, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ ఈజ్ ఫొనీమ్. హౌ మెనీ ఫొనీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ అంటాడు, దేర్ ఆర్ 44 phonemes in English. Phoneme is equal to a sound. How many sounds are there in English? 44 sounds are there. Those sounds are nothing but phonemes. And what is a grapheme అంటాడు, grapheme is the smallest unit of alphabet. ఒక ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్ని మనం గ్రాఫీమ్ అని చెప్పుకుంటాము. గ్రాఫీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లెటర్. అండ్ హౌ మెనీ గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? దెర్ ఆర్ 26 గ్రాఫీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. ఇది ఫొనెటిక్స్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ మరియు వాటికి సంబంధించినటువంటి కీ టర్మినాలజీస్. And if you look at the phonetics, usually there are 3 fields in the area called phonetics. Mari phonetics అనేటువంటి ఏరియాలో మనకి 3 fields కనబడతాయి friends. How many fields are there in phonetics? 3 fields are there. The very first one is acoustic phonetics. Second one articulatory phonetics.
థర్డ్ వన్ ఈజ్ ఆడిటరీ ఆర్ పర్సెప్చువల్ ఫొనెటిక్స్. ఆడిటరీ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్. దీస్ ఆర్ ద 3 types of phonetics that we have. So how many types of phonetics are there? 3 types of phonetics are there. Okay, first of all, what is the phonetics? Okay, phonetics ante enti cheppandi. Phonetics is the scientific study of the speech sounds. Scientific study of the speech sounds is nothing but the phonetics. Phonetics antamu. How many fields are there in phonetics? There are 3 fields in phonetics. ఇంతకుముందు టెట్ లాంటి ఎగ్జామినేషన్లో, చాలా స్కూల్ అసిస్టెంట్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా వీటిపైన సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. సో ఎగ్జామ్లో అడుగుతాడు, వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అంటాడు. వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్? What is articulatory phonetics? Articulatory phonetics deals with the production of speech sounds by the human beings. So it recognizes that there is a speech producing mechanism in human beings. It deals with how speech sounds are produced by the human beings. So gurtupettukondi, articulatory phonetics deals with the production of speech sounds. Production of స్పీచ్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఇది చెబుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అకౌస్టిక్ ఫొనెటిక్స్. అకౌస్టిక్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో చెప్పేది అకౌస్టిక్ ఫొనెటిక్స్గా చెప్పుకుంటాము. అకౌస్టిక్ ఫొనెటిక్స్. And auditory లేదా perceptual phonetics, it deals with how the speech sounds are heard, how the speech sounds are perceived, by the listener. Okay, listener speech sounds ni ఎలా విన్నాడు, వాటిని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు లేదా రిసీవ్ చేసుకున్నాడు తెలిపేటువంటిది మనకి ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్గా చెప్పుకుంటాము. ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫొనెటిక్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 ఫీల్డ్స్ ఇన్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పుకుంటాము. ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్. ఆర్టిక్యులేషన్ అంటే ప్రొడక్షన్. దేని గురించి స్టడీ చేస్తుంది ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్? ఇట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఓకే, స్పీచ్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయో తెలిపేది ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అవుతుంది. సో మనం స్పీచ్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిర్ మెకానిజం ఎలా ఉంది, ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిర్ మెకానిజం, ఎయిర్ని రిలీజ్ ఎలా చేస్తున్నాము, తర్వాత ఏ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేయబడుతున్నాయి, ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి ఆర్గాన్స్ ఉపయోగపడుతున్నాయి అని తెలిపేటువంటిదే ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. వి కాల్ ఇట్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్. ద స్పీకర్ స్పోక్ దట్ సౌండ్, దాన్ని మాట్లాడాడు, అండ్ దిస్ సౌండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ద లిసనర్. సో లిసనర్కి అది ట్రాన్స్మిట్ అవుతుంది. సో మరి స్పీకర్ టు లిసనర్ ఈ సౌండ్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో చెప్పేటువంటిది అకౌస్టిక్ ఫొనెటిక్స్ అని చెప్పుకుంటాము. అకౌస్టిక్ ఫొనెటిక్స్. అండ్ అగైన్ హౌ ద లిసనర్ పర్సీవ్డ్ దట్ సౌండ్ ఆర్ రిసీవ్డ్ దట్ సౌండ్. ఓకే, లిసనర్ ఆ సౌండ్ని ఎలా విన్నాడు, దాన్ని ఎలా పర్సీవ్ చేసుకున్నాడు తెలిపేటువంటిది ఏంటి ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్గా చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 3 ఫీల్డ్స్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో భాగంగా ఉండేటువంటి 3 ఫీల్డ్స్గా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బేసిక్ టర్మినాలజీ. ఎగ్జామినేషన్లో చాలా మట్టుకి క్వశ్చన్స్ ఈ టర్మినాలజీ పైనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో నుంచి వెళ్ళి క్వశ్చన్స్ ఎలా అడగబడతాయో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడంటే, వాట్ ఈజ్ ఫొనెటిక్స్ అంటాడు. వాట్ ఈజ్ ఫొనెటిక్స్? ఆన్సర్, ఫొనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. వాట్ డస్ ఫొనెటిక్ డీల్ విత్? ఫొనెటిక్ దేంతో డీల్ చేస్తుంది? సెకండ్ క్వశ్చన్. వాట్ డస్ ఫొనెటిక్ డీల్స్ విత్? ఆన్సర్ ఏంటి దీనికి? సెకండ్ క్వశ్చన్కి ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్స్, పర్సెప్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫొనాలజీ? ఫొనాలజీ అంటే ఏంటి అంటాడు. ఆన్సర్, ఫొనాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్.
ఒక వర్డ్లో స్పీచ్ సౌండ్స్ ఏ ప్యాటర్న్లో వచ్చాయి, ఓకే, స్టడీ చేసేటువంటిది ఫొనాలజీ అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అది మూడవ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద ఫొనీమ్ అంటాడు. ఫొనీమ్ అంటే ఏంటి అంటాడు. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్. ఫొనీమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్ సౌండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లెటర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సౌండ్. ఫొనీమ్ అంటే ఒక సౌండ్గా గుర్తుపెట్టుకోవాలి. దట్ మే బి అ వావెల్ సౌండ్ ఆర్ దట్ మే బి అ కాన్సోనెంట్ సౌండ్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ ఫొనీమ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాడు. దేర్ ఆర్ 44 ఫొనీమ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ సిక్స్త్ క్వశ్చన్, ఆరవ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ గ్రాఫీమ్. గ్రాఫీమ్ అంటే ఏంటి అంటాడు. గ్రాఫీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఆల్ఫాబెట్. అక్షరాలు ఉంటాయి కదా ఏబిసిడి, వాటిని మనం 26 ఆల్ఫాబెట్గా లెటర్స్గా చెప్పుకుంటాము. అవి 26 గ్రాఫీమ్స్ అవుతాయి. ఇక ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సబ్ ఫీల్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్లో ఎన్ని సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి అంటాడు. 3 సబ్ ఫీల్డ్స్. వాట్ ఆర్ దే అంటే దే ఆర్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్, ఆడిటరీ ఫొనెటిక్స్. అండ్ నైన్త్ క్వశ్చన్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దానిలో నైన్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్ అంటే ఇట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నామో చెప్పేది ఆర్టిక్యులేటరీ అని చెప్పుకోవాలి. ఇక 10th క్వశ్చన్, వాట్ ఈజ్ అకౌస్టిక్ ఫొనెటిక్స్ అంటాడు. అకౌస్టిక్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఫ్రమ్ స్పీకర్ టు లిసనర్. స్పీకర్ నుండి లిసనర్కి సౌండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయో చెప్పేటువంటిది అకౌస్టిక్ ఫొనెటిక్స్ అని చెప్పుకున్నాము. అండ్ ద 11th వన్ ఈజ్ నథింగ్ బట్ పర్సెప్చువల్ ఫొనెటిక్స్. పర్సెప్చువల్ ఫొనెటిక్స్ డీల్స్ విత్ హౌ సౌండ్స్ ఆర్ పర్సీవ్డ్ బై ద లిసనర్. లిసనర్ సౌండ్స్ని ఎలా పర్సీవ్ చేశాడో చెప్పేటువంటిది ఆడిటరీ ఫొనెటిక్స్ లేదా పర్సెప్చువల్ ఫొనెటిక్స్. ఫ్రెండ్స్, ఈ రకంగా సుమారుగా మనం ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నుంచి వెళ్ళి ఒక 10 నుండి 12 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. చాలా స్టాండర్డ్వి, ప్రామాణికంగా. అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ద ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ఫొనెటిక్స్. ఫొనెటిక్స్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ని మరియు ఇంపార్టెంట్ టర్మినాలజీని చెప్పుకోవడం జరిగింది. నౌ let us discuss the need and importance of phonetics. మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫొనెటిక్స్ యొక్క నీడ్ ఏంటి, నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. సో ద కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్? ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వై షుడ్ వి లెర్న్ ఫొనెటిక్స్? ఫొనెటిక్స్ అనేది ఎందుకు నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్, మీరు ఏ ఇండియన్ లాంగ్వేజ్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఓకే, తెలుగు లాంగ్వేజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ హిందీ లాంగ్వేజ్ తీసుకోండి. అండ్ దెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ తెలుగు, ఇన్ కేస్ ఆఫ్ హిందీ, దెర్ ఈజ్ ఏ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. హిందీ కానీ తెలుగు లాంటి ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉండడం మనం గమనించవచ్చు. ఒక సౌండ్కి ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద సౌండ్ క అనే లెటర్ తీసుకున్నప్పుడు, దిస్ హ్యాస్ ఓన్లీ 1 సౌండ్, దట్ ఈస్ క అనే సౌండ్ మాత్రమే ఉంటుంది. 1 లెటర్ హ్యాస్ ఓన్లీ 1 సౌండ్. ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. ఒక లెటర్కి ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. For example, if you take Hindi also, in Hindi as well, the word ka has only 1 sound. హిందీలో కూడా క అనే లెటర్కి కేవలం ఒక సౌండ్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి పెక్యులియర్ ఫీచర్ ఏంటంటే ఒక లెటర్కి ఒక సౌండ్ మాత్రమే ఉంటుంది. ఒక లెటర్కి ఒకటే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. బట్ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి అది చాలా తేడాగా ఉండడం మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు లెటర్ ఎస్ చూడండి. ఎస్ అనే లెటర్ చూడండి. ఎస్ అనే లెటర్ని మనం చాలా పర్పసెస్కి వాడతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సో అంటున్నాము, ఇక్కడ స అనే సౌండ్ ఉంది ఎస్కి, సా.
ఫర్ ఎగ్జాంపుల్ షీ అనే పదం తీసుకోండి, ఇక్కడ ఎస్కి షా అనేటువంటి సౌండ్ ఉంది, షా. అండ్ షోర్ అనే పదం తీసుకోండి, ఎస్యుఆర్ఈ షువర్. సో వన్ మోర్ సౌండ్ ఈజ్ దేర్. అండ్ ఈజ్ అనే వర్డ్ తీసుకోండి, ఐఎస్ ఈజ్. ఇక్కడ సాకి జా అనేటువంటి సౌండ్, ఎస్కే సౌండ్ చెప్పండి, ఎస్కి జా. అంటే ఎస్ అనేటువంటి ఒక లెటర్కి డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్కి సౌండ్కి మధ్యలో 1-to-1 కరస్పాండెన్స్ రిలేషన్షిప్ అనేది లేదు. సో ఇన్ ఇండియన్ ఏమర్థమైంది ఇప్పటివరకు మనకు రెండే పాయింట్లు అర్థం కావాలి. ఒకటి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ దెర్ ఈజ్ ఏ 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. లెటర్కి సౌండ్కి మధ్యలో ఒక సంబంధం, కనెక్షన్ అనేది కనబడుతుంది. But when it comes to English language, there is no 1-to-1 correspondence between the letter and the sound. లెటర్ కి సౌండ్ కి మధ్యలో 1-to-1 అంటే ఒక లెటర్ కి ఒక సౌండ్ కాదు, ఒక లెటర్ కి చూసాం కదా, ఒకటే ఎస్ అనే లెటర్ కి చాలా సౌండ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద పెక్యులియారిటీ విత్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్తో ఉన్నటువంటి ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. There is no 1-to-1 correspondence between the letter and sound in English language. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెల్లింగ్కి సౌండ్కి మధ్యలో 1-to-1 రిలేషన్షిప్ అనేది కనబడట్లేదు. సో దట్స్ ద రీజన్ there is a lot of inconsistency and there are many illogicalities regarding the English language spelling and pronunciation. అందు గురించే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క స్పెల్లింగ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఇల్లాజికాలిటీస్ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఒకసారి ప్రాబ్లం చూసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని స్పెల్లింగ్స్ యొక్క ప్రాబ్లం, సమ్ లెటర్స్ రిప్రజెంట్ మోర్ దాన్ వన్ డిఫరెంట్ సౌండ్. ఓకే, లెటర్ ఒకటే కానీ వాటికి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ, ఓకే, రికాల్, ఇక్కడ సి అనే లెటర్ తీసుకున్నప్పుడు దీన్ని మనం క అనే సౌండ్తో పలుకుతున్నాము. రిసీవ్ అనే లెటర్ వర్డ్ తీసుకున్నప్పుడు రిసీవ్లో సిని మనం సగా పలుకుతున్నాము. చూడండి, లెటర్ ఒకటే కానీ ఇక్కడ సిని కాగా పలుకుతున్నాము, ఇక్కడేమో సిని సాగా పలుకుతున్నాము. దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. అంటే ఒక లెటర్కి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. ఇంకోటి చూడండి, గా తీసుకోండి, గేర్. ఓకే, జీఈఏఆర్, అక్కడ జీని గాగా పలుకుతున్నాము. సీజ్లో జీని జాగా పలుకుతున్నాము, సీజ్ జాగా పలుకుతున్నాము. సో లెటర్ ఒకటే కానీ సౌండ్స్ మాత్రం మనకి రెండు కనబడుతున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. కొన్ని లెటర్స్కి ఒకటి కంటే ఎక్కువ సౌండ్స్ ఉంటాయి. సెకండ్ వన్, సమ్ లెటర్స్ రిప్రజెంట్ నో సౌండ్స్ ఎట్ ఆల్. ఇది రెండవ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో. రెండవ ప్రాబ్లం ఏంటి, కొన్ని స్పెల్లింగ్స్కి అసలు సౌండ్ అనేది ఉండదు, నో సౌండ్ ఎట్ ఆల్ ఫర్ సమ్ వర్డ్స్. సైలెంట్ లెటర్స్ అని చెప్పుకుంటాం, అలాంటి వాటిని సైలెంట్ లెటర్స్ అంటాము. ఉదాహరణకి లుక్ ఎట్ ద వర్డ్స్ రిసీవ్ అనేటువంటి వర్డ్లో చివర్లో ఉండేటువంటి ఈని మనం అసలు పలకడం లేదు, రిసీవ్. అలాగే యూజ్ అనే వర్డ్లో కూడా ఈని పలకట్లేదు. హై అనేటువంటి వర్డ్లో జీహెచ్ సైలెంట్గా ఉంటుంది. కేఎన్ఈఈ నీ అనే పదంలో కే అనేది సైలెంట్గా ఉంటుంది. సో సమ్ లెటర్స్ ఆర్ ఆల్వేస్ సైలెంట్. కొన్ని లెటర్స్ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడం మనం గమనించవచ్చు. అండ్ లుక్ ఎట్ వన్ మోర్ ప్రాబ్లం విత్ దిస్, సమ్ టైమ్స్ 2 letters రిప్రజెంట్ జస్ట్ 1 సౌండ్. కొన్నిసార్లు 2 లెటర్స్కి కూడా ఒకటే సౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రికాల్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఎల్ఎల్ అనే 2 లెటర్స్కి కూడా ఒకటే సౌండ్ ఉంటుంది, లా అనే సౌండ్, లెటర్స్ 2. అండ్ ఫొనెటిక్స్ అనే దాంట్లో ఇక్కడ 2 లెటర్స్ కలిపి ఫా అనేటువంటి సౌండ్ కలిగి ఉంటున్నాయి. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, 2 లెటర్స్ రిప్రజెంట్ ఓన్లీ 1 సౌండ్. ఓకే, అండ్ సమ్ లెటర్స్ రిప్రజెంట్ 2 or more సౌండ్స్ ఎట్ వన్స్. లెటర్ ఒకటే కానీ సౌండ్స్ 2 ఉంటాయి. ఉదాహరణకి మనం ట్యాక్స్ అనేటువంటి వర్డ్ తీసుకోండి. ఇక్కడ ట్యాక్స్లో చివరి ఎక్స్కి క అండ్ స 2 శబ్దాలు గమనించవచ్చు మనం. ట్యాక్స్ ఎక్స్కి 2 సౌండ్స్ ఉన్నాయి, క అండ్ స. అట్లాగే యూజ్ అనేటువంటి దాంట్లో కూడా ఓకే వోవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్ 2 ఉన్నాయి. ఇది మరొక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అనదర్ ప్రాబ్లం, ద సేమ్ సౌండ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై డిఫరెంట్ లెటర్స్.
ఒక సౌండ్ కోసం మనం డిఫరెంట్ లెటర్స్ని వాడుతున్నాము, అదొక ప్రాబ్లం మళ్ళీ. సో షాయ్, ఇక్కడ చూడండి షా అనే సౌండ్ కోసం ఎస్హెచ్ వాడాము. మిషన్ ఎస్ఎస్ వాడుతున్నాము, మిషన్ షా సౌండ్ కొరకి. మెషీన్ సిహెచ్ వాడుతున్నాము. స్పెషల్ సిఐ వాడుతున్నాము. కాషన్ టిఐ వాడుతున్నాము. అంటే షా అనే సౌండ్ కొరకి డిఫరెంట్ స్పెల్లింగ్స్ని మనం యూజ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, these are all the major problems that are there with the pronunciation of English words. ఇంగ్లీష్ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేయడంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం గమనించవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈజ్ నో 1-to-1 కరస్పాండెన్స్ బిట్వీన్ ద లెటర్ అండ్ సౌండ్. లెటర్కి మరియు సౌండ్కి మధ్యలో ఒక లెటర్కి ఒక సౌండ్ ఉండే ప్రాబ్లం లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరి లెటర్కి మరియు సౌండ్కి మధ్యలో సరైనటువంటి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం గమనించవచ్చు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో గమనించవచ్చు. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఫొనెటిక్స్ అనేది నేర్చుకోవాల్సిందే. ఫొనెటిక్స్ అనేది నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి మనం ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ టెల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. ఇవన్నీ కూడా ఫొనెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని గురించి తెలిపేటువంటి పాయింట్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ క్లాసెస్ అన్ని మనకి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ చేయబడతాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా వచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 25 అండ్ 3 months వ్యాలిడిటీతో మీకు అవైలబుల్ గా ఉంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 months వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్ అండ్ ఇది సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబోతుంది. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ ఇస్ ఓన్లీ ఫర్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సెప్టెంబర్ 25 నుంచి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి ఫర్ 3 months. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 months అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్జిటి మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 months వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించవచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే. అండ్ దీనికి 5 months వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రూపీస్ 1799 విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.